హాయ్ హలో అందరికి. ఈరోజు అయితే మనము మంచిగా పాయసం చేసుకుందాం. పాయసం కూడా ఒక రెసిపీ అంటారు, అది కాదు కానీ మ్యాటర్కి వచ్చేద్దాం. పాయసం ఎలా చేయాలంటే కొంతమంది తాగడానికి చేస్తారు. ఫస్ట్ అయితే ఒక 1 అవర్ గానీ హాఫ్ అన్ అవర్ గానీ ఆగిన తర్వాత అది తాగనిక తినడానికి అర్థం కాకుండా అయిపోతుంది. అంటే వేడివేడిగా తినేసేయాలి. అలా కాదు, ఇప్పుడు వేస్తే 24 అవర్స్ వరకు తిన్నా కూడా అలా తాగడానికి పనికి వచ్చేలానే చేయాలన్నమాట. అది పాయసం. స్మెల్ చేస్తే అట్లా. దీనికి కావాల్సిన కూడా ఎక్కువేం అవసరం లేదు. మీ దగ్గర ఉన్న మెటీరియల్లే, మీరు ఏం యూజ్ చేస్తున్నారో ఆ మెటీరియల్స్తోనే. సేమియా, షుగరు, ఇలాచీ పౌడరు, మిల్క్ మేడ్, కొద్దిగా సాల్ట్, చాలా కొద్దిగా సాల్ట్, పాలు. ఇంకేం అవసరం? అవసరమైతే చూద్దాం. మీరేమి యూజ్ చేస్తున్నారో వాటితోనే చాలా అంటే చాలా టేస్టీ పాయసం చేద్దాం. ఓకేనా? ప్రాసెస్ అబ్బా, ప్రాసెస్లో ఉంటుంది టేస్ట్. ఓకే, ఇప్పుడు నేను పాయసం చేస్తాను. ఎంత కోపం ఉందా దీనికి నా మీద? ఓకే, నీళ్ళ పాయసం అనుకోవద్దు. పాయసం చేసే విధానంలోనే అది తినాలా తాగాలా అనేది అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు మనము ఫస్ట్ తాగే విధంగానే చేస్తాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమవుతుంది? తినే విధంగా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. నేనైతే ఫస్ట్ గిన్నె పెట్టుకున్నాం. కొంచెం వేడెక్కిన తర్వాత వాటర్ వేసినాం. ఇప్పుడు షుగర్, సాల్ట్. స్వీట్స్కి సాల్ట్ ఎందుకంటారు కదా, పక్కా వేయాలి, దాంతోనే టేస్ట్ వస్తుంది. మరీ అంతేమేయం కదా ఉప్పుగా ఉండడానికి. నెయ్యి ఇంట్లో చేసుకునే నెయ్యి కదా. నెయ్యి ఎప్పుడు ఎందుకు వేయాలని అంటే, మనము సేమియా వేయంగానే పొంగిపోయి వాటర్ పైకి వచ్చేస్తూ ఉంటుంది. లైక్ అన్నము పాలు ఎట్లా పొంగితే అట్లా. నెయ్యి వేసాం అనుకో, ఎంత హైలో పెట్టి వంట చేసినా అది పొంగదన్నమాట, అట్లనే ఉంటుంది. సో నెయ్యి వాటర్లోనే వేయాలి. ఓకే, నీళ్ళు బాగా మసులుతున్నాయి. ఇప్పుడు వేద్దాం సేమియా. సౌండ్ బాగుంది కదా, సరే. పొంగుతుంది, భలే బాగా ఉడుకుతుంది. పాలు పొంగుతున్నట్టుంది కదా, అంతే. ఇక ఆడదానికే పొంగుతుంది. అట్లా అన్నమాట నెయ్యి ప్రభావం. ఇది ఒక 5-10 నిమిషాలు ఇలా ఉడుకుతుంది. ఉడికినప్పుడు మనకు అర్థమైపోతుంది. తర్వాత ఎలా ఉంది, ఏం చేద్దామో చూద్దాం. ఇది చక్కగా కుక్ అయ్యింది. మనము పాయసంలో చేసే మిస్టేక్ ఏంటంటే, కొంతమంది పాలతోనే పాయసం ఉడికిస్తూ ఉంటారు. అందుకని చెప్పి అది తొందరగా స్టిక్కీగా అయిపోతుంది. ఇది కూడా స్టిక్కీగా వచ్చిందని అంటారా? లేదు, నేను వాటర్తో ఉడికించాను. ఇప్పుడు పాలు ముందే మనం వేడి చేసి ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఆల్రెడీ వేడి చేసి నేను చల్లగా చేసి పక్కకు పెట్టాను. బాగా చల్లగా అయిన పాలు ఇప్పుడు దీంట్లో వేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే తాగడానికి పనికి వస్తుంది. అంటే తాగొచ్చు, నువ్వు ఏ టైంలో పాయసం తిన్నా తాగడానికే యూజ్ అవుతుంది, తినడానికి కాకుండా. ఓకే, పాలు వేసినాక చాలా అందంగా కనిపిస్తుంది కదా, పాయసం కలర్ వచ్చేసింది దీనికి. ఇప్పుడు నేను మిల్క్ మేడ్ వేస్తాను, తెలుసు కదా. మిల్క్ మేడ్ ఇది పక్కా యూజ్ చేయాలి, ఎందుకంటే దీంతోనే టేస్ట్ వస్తుంది పాయసంకి 100%. నేనైతే 3 times చేశాను కాబట్టి అయిపోయింది. ఇంకొంచెమే ఉంది, కొంచెం ఈసారికి వాడేస్తా. మిల్క్ మేడ్ వాడినాక ఇలా వచ్చింది పాయసం, చూసారా ఎంత అందంగా ఉందో చూడడానికి. ఇప్పుడు మనకి స్మెల్ కోసం ఇలాచీ, షుగరు మిక్సీ పట్టి వేసుకుందాం. పౌడర్ లెక్క చేసేసి ఆ పౌడర్ డైరెక్ట్ ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ వేసేసుకోండి. ఇలాచీలు కొంచెం దంచి వేస్తారు కదా, అట్లా వేయద్దు. నేనైతే ఇప్పుడు వేయట్లేదు, ఎందుకంటే మా పిల్లలు అది దొరకంగానే మొత్తం పాయసాన్ని స్కిప్ చేస్తారు, తినరు. సో నేను అవి వేయట్లేదు. కానీ బంధువులు గట్ట వచ్చేటప్పుడు ఉంటుంది కదా, బంధువులు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చేటప్పుడు ఇలాచీ పక్క వేయాలి. స్మెల్ చాలా బాగుంటుంది పాయసానికి. ఇలాచీ అన్నమాట మెయిన్లీ. బాగుంది కదా, సూపర్. నవ్వు పెడుతుందా? చాలా బాగుంది. ఓకే, మన పాయసం అయిపోయింది. ఇప్పుడు ఎంత చెప్తున్నా ఇలానే తాగేయచ్చు, తినక్కర్లే.